गुरुभ्यो नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम श्री महापरलोक निवासाय नमो नमः गोत्रोभवस्य పరనోళ్ళ గోత్రోభవస్య నామధేయస్య కీర్తియేశులు వెంకరెడ్డి నామధేయస్య అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియేశులైన వెంకరెడ్డి గారి వర్ధంతి తిథి సందర్భేన పుష్ప పూజాంచ కరిష్యే ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః ఆవయామి స్థాపయామి పూజయామి ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః ఆవయామి వజ్రరత్న గజక సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖయో ఆచమనీయం शुद्धोदकं समर्पयामि ओम श्री महापरलोक निवासाय नमो नमः वस्त्रार्धं पुष्पान् समर्पयामि ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते ओम श्री महापरलोक निवासाय नमो नमः मंगल नीराजनं दर्शयामि నమస్కారం అండి. యాదాద్రిలోని చౌడుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్ననాథుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వవసునామ సంవత్సరము శ్రావణ మాసము బహుళపక్షము 23/8/2025 సంవత్సరమున సైదాబాద్ వాస్తవ్యులు పరనోళ్ళ గోత్రోభవస్యులు కీర్తియేశులు వెంకరెడ్డి గారి వర్ధంతి తిథి సందర్భంగా ఈ అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించిన వారు భార్య షాగా నీరజ గారు, కొడుకు కోడలు యశ్వంత్ రెడ్డి నవ్య గారు, కూతురు మోహన శ్రీనీత గారు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.